హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. అర్థమైపోయిండొచ్చు కదా మేము ఎక్కడికి వచ్చామో. ఎస్ యూర్ రైట్ అండి. మేము ఇప్పుడైతే ఫ్యామిలీతో షిరిడీకి వచ్చేసామన్నమాట. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. యాక్చువల్లీ మా పెద్ద పాప పుట్టింటికలు ఇక్కడే తీసామన్నమాట, కానీ మా చిన్న పాపవి తిరుపతిలో తీసాం. సో ఒకసారి చిన్న పాపకు కూడా ఇక్కడ తీద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. సో ఫ్యామిలీతో షిరిడీ మొత్తం చూడడానికి వచ్చేసాము. మాతో పాటు మీరు కూడా బాబాని దర్శించుకోండి. అండ్ ఇక్కడ దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా మీకు చూపించబోతున్నాను. సో వ్లాగ్ మొత్తం మిస్ అవ్వకుండా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మా లగేజ్ అయితే ప్యాక్ అయిపోయింది. అండ్ ఏంటి 2 డేస్కి ఇంత లగేజ్ అనుకుంటున్నారా? పిల్లలు ఉంటే అంతే కదండి. పైగా 4 పిల్లలు, అత్తయ్య, వదిన, అన్నయ్య, నేను, మా హస్బెండ్ అందరం వెళ్తున్నాం. మామయ్య ఒక్కరే రావట్లేదు అనమాట. ఇక్కడ వచ్చేసేయండి. ఏ పిల్లలు ఇట్రండి, దెబ్బ తగులుతుంది. అండ్ ఎక్కండి ఇక. హాయ్ నేత్ర, నడు. నక్షత్ర ఎక్కున్నాడు. సో ఇప్పుడే కొబ్బరికాయ అయితే కొట్టేసింది అనమాట అత్తయ్య. మనకు అలవాటు కదా ఏ ట్రిప్కి వెళ్ళినా కూడా. సో ఫస్ట్ బండి పూజ చేస్తాము. సో అలా ఇప్పుడు అందరం స్టార్ట్ అయిపోతున్నాము. మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. బాయ్ తాత. जय बोलो साईनाथ महाराज की। Welcome to Nani to Alari. So we're going to Shiradi. ఇంకా నా మామ పేరు సాయి, ఇంకా మా నాన్న పేరు బాబాయ్, ఇంకా సాయి బాబా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. Like, share, subscribe to our channel Nani to Alari. Bye. Bye bye. Bye bye. Bye bye. Bye kiss. లైట్ ఎవరు అది వచ్చింది. రోడ్ అంతా మనదే, ఎవ్వరు లేరు. ఇప్పుడే షిరిడీకి అయితే వచ్చేసాము. హోటల్ సాయి విదిషా ప్యాలెస్లోకి వస్తున్నాం అనమాట. చాలా బాగుంది. సో ఆల్రెడీ మా హస్బెండ్ ఇంకా అన్నయ్య చూసేసి వచ్చారు. సో జస్ట్ ఐ షో యూ. Sound the alarm. I'm coming up. We'll have a ball. I'm sweet like a buttercup. You're Barbie doll. Show them all what I'm made of. Strut down the hall. Won't stop till I get you. ఫైనలీ అలా వచ్చేసామన్నమాట షిరిడీకి. హోటల్లో చెక్ ఇన్ కూడా అయ్యాము. అండ్ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగే లేచి ఇంకా పాపకి వెంట్రుకలు తీద్దామని షాప్కి వెళ్తున్నాం అనమాట. మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ ఇట్లా షిరిడీలో వెంట్రుకలు తీయడానికి ఇట్లా మనకు కట్టలు అట్లా ఏమి ఉండవు తిరుపతి లాగా. జస్ట్ మనం బార్బర్ షాప్కి వెళ్ళి చేయించాలన్నమాట. సో ఇప్పుడు నేను, మా అన్నయ్య, వదిన ఇంకా నిహిర అయితే వచ్చేసామన్నమాట.
అనమాట. సో చూడాలి ఎలా రియాక్ట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా రాలేడు అండ్ కొద్దిగా భయపడుతుంది కూడా. సో ఎట్లా కోఆపరేట్ చేస్తుంది ఏంటి అనేది చూసేద్దాం. అయిపోయి మామకి అయిపోయి బాయ్. సో అలా ఫైనల్గా పాపకైతే ఎంటికలు తీయడం అయిపోయింది. బాగానే కోఆపరేట్ చేసింది, ఎక్కువ ఏం ఏడవలేదు. అండ్ ఇప్పుడు మేము రెడీ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి టెంపుల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యామన్నమాట. ట్విన్నింగ్ నేత్రా వెల్కమ్ టు నా నీతో అల్లరి. సో ఈ రోజు షిరిడీకి పోతున్నాం. And let's see how the temple looks like. So మా నాన్న పేరు బాబా, మా మామ పేరు సాయి బాబా. సో మేము తీసుకున్న హోటల్ రూమ్ అయితే టెంపుల్కి కొద్దిగా దగ్గరలోనే ఉందన్నమాట. ఇంకా పిల్లలు ఉన్నారు కదా అని దగ్గరలోనే సర్చ్ చేసాము అండ్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో అలా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట బాబా దర్శనం కోసం. చూడండి రోడ్స్ ఎంత పీస్ఫుల్గా ఉన్నాయో. అండ్ ఈ యొక్క ఆర్కిటెక్చర్ నాకు షిరిడీలో చాలా నచ్చుతుంది అనమాట. అండ్ ఎక్కడ చూసినా కూడా అలా భజనలు చేస్తూ జనాలు అలా తిరగడం. అండ్ మోర్ ఓవర్ చాలామంది దూరం ప్లేసెస్ నుంచి నడుచుకుంటూ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అండ్ ఇంకా షిరిడీ అంటే మనకు తెలిసిందే, పైతాని శారీస్ అండ్ హ్యాండ్లూమ్ ఇవన్నీ అయితే చాలా బాగుంటాయి. అండ్ మెయిన్గా టెంపుల్లోకి ఎంటర్ అయ్యే ముందు మనకి ఇక్కడ షిరిడీ సాయిబాబాది ఒకటి గార్డెన్ ఉంది. ఆ గార్డెన్లో ఇంకా బాబాకి సంబంధించిన ఆర్కిటెక్చర్ అయితే పల్లకి, ఇంకా మంచి వాటర్ ఫాల్స్, ఫ్లవర్స్ కానీ, ఐ లవ్ షిరిడి అని ఆర్కిటెక్చర్, పార్క్ లాగా అనమాట. చాలా అంటే చాలా బాగుండే. బట్ తర్వాత వెళ్దామని చెప్పి మేమైతే ఫస్ట్ దర్శనంకి వెళ్తున్నాము. సో ఇంకా మాతో పాటు చాలామంది ఇట్లా నడుచుకుంటూ వచ్చే వాళ్ళు కూడా అలా కలిశారు, బాబాని ఊరేగిస్తూ. అలా చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట. సో ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా మొబైల్స్ నాట్ అలౌడ్ కాబట్టి నేను మొబైల్ బయట పెట్టేసి వెళ్తున్నాను. అండ్ లోపల నుండి వచ్చిన తర్వాత లోపల ఏమేమి చేశానో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. బాయ్. సో దర్శనం అయితే ఆసమ్ జరిగింది. బాబా దర్శనం ఒక్కసారి కాదు 2 సార్లు జరిగిందనమాట. ఎంత అంటే అంత హ్యాపీగా అనిపించింది. ఒకటి దగ్గర నుండి మళ్ళీ ఇంకోటి దూరం నుండి అట్లా క్లియర్గా బాబా ఇంకా కళ్ళల్లో ఉన్నట్టు అట్లా ఫీలింగ్ ఉంది. అంత బాగా జరిగింది. బాబా ఆశీస్సులు ఎప్పుడు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో బాబా దర్శనం అయితే అలా జరిగింది. అండ్ మనందరికీ తెలుసు షిరిడీకి 72 కిలోమీటర్స్ దూరంలో మనకు శని సిగ్నాపూర్ అనే టెంపుల్ ఉంది. అండ్ బేసికలీ ఇప్పుడు మాకు ఒక 1.5 hour పడుతుందన్నమాట. సో నేను, అన్నయ్య, వదిన ఇంకా పిల్లలు బయలుదేరాము. సో ఫైనలీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. బట్ టెంపుల్ లోపలికి వెళ్ళే కంటే ముందు ఇక్కడ పూజ సామాగ్రి అమ్ముతున్నారు. సో ఒక్కొక్కరికి శని సిగ్నాపూర్ అని చెప్పాను కదా. సో శని దేవుడికి అక్కడ రాహు, కేతు, నవగ్రహాలు ఉంటాయి అన్నమాట. సో ఎవరి రాశి బట్టి ఎవరు ఏ దేవుడికి ఏది సమర్పించాలని అక్కడ పర్సన్ చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఒకవేళ మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఆర్ మనము ఫస్ట్, సెకండ్ ఆర్ థర్డ్ టైం వచ్చి మన రాశి బట్టి మనము ఆ పూజ చెయ్యాలి అంటే చేస్తే మంచిది అని చెప్పారనమాట. సో అది మీరు వచ్చినప్పుడు ఇది మిస్ అవ్వకుండా ఈ టెంపుల్ని అయితే దర్శించుకోండి. బికాజ్ అక్కడ ఏమేమి ఉంటాయో, ఎలా పద్ధతి చేయాలో, వాళ్ళు పూజ సామాగ్రిలో ఏమేమి ఇస్తారో అవన్నీ అతను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో మీరైతే వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మోర్ ఓవర్ టెంపుల్ కూడా చాలా డిఫరెంట్గా చేంజ్ అయిందంట. బికాజ్ నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు టెంపుల్ కొద్దిగా చిన్నగా ఉండే, బట్ ఇప్పుడు చాలా రెనోవేషన్స్ జరిగాయి అండ్ చాలా బాగా అయిందని విన్నాను. సో కమ్ ఆన్, టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. సో
సో ఇదన్నమాట టెంపుల్ ఎంట్రన్స్. చూడండి ఎంత బాగుందో, ఇట్లా ఒక కోట లాగా ఉంది కదా. నేను ముందు వచ్చినప్పుడు అయితే ఇలా లేకుండే, అండ్ చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. ఇట్లా అన్ని టెంపుల్స్ లాగా రష్ ఉండడము, నూక్కుంటూ వెళ్ళడము అట్లా ఏం లేదు. ఎందుకంటే నేను రీసెంట్ టైమ్స్లో చాలా టెంపుల్స్కి వెళ్ళిన, అన్ని దగ్గర ఇట్లా దేవుణ్ణి చూసే కంటే తోసుడే ఎక్కువ ఉందన్నమాట. సో మీరు కూడా ఇలాగే ఎక్స్పీరియన్స్ అవుతారు నాకు తెలిసి, ఇట్స్ కామన్. బట్ ఈ టెంపుల్ అయితే చాలా స్పేషియస్గా ఉండే, అండ్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. మేము అనుకున్నాం ఇంకా అత్తయ్య ఇంకా మా హస్బెండ్ మిస్ అయ్యారని. సో వాళ్ళు రాలేదు, ఎందుకంటే కొద్దిగా టయర్డ్గా ఉందని రాలేదు. సో నేను, అన్నయ్య, వదిన ఇంకా పిల్లలు వచ్చాము. చాలా బాగుంది. అండ్ ఇక్కడ నవగ్రహాల టెంపుల్ ఉందంట, అండ్ సూర్యదేవుడిది టెంపుల్ ఉంది. అవన్నీ నేను మీకు చూపించబోతున్నాను. లెఫ్ట్ లెఫ్ట్ ఇదంతా లేకుండే. వావ్ ఎంత బాగుందో. నేత్ర లుక్ దేర్, బాగుంది కదా నవగ్రహాలు. ఇక్కడ కాలు కడుక్కోవాలా? కాలు కడుక్కోవడానికి అక్కడ ఫ్రెష్ వాటర్ వస్తుంది. I want you to. I like you. Hey, don't jump, baby. సో యా చూసారు కదా ఎంత బాగుండే అంటే అంత బాగుండే. ఇంకా మేము అక్కడ నుంచి వచ్చాం, బట్ మా మైండ్, సోల్, హార్ట్ ఇంకా అక్కడే ఉంది, ఆ వ్యూలోనే ఉందన్న ఫీలింగ్ ఉండిందనమాట అందరికీ. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మేము బయటకు వచ్చేసినా కూడా ఒక డిస్టెన్స్ నుంచి మళ్ళీ మనం వెళ్ళిన ప్లేస్ని చూడొచ్చు. సో ఇంకా అదే వ్యూ దగ్గర ఉండిపోయిందనమాట. సో షిరిడీకి వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఈ ప్లేస్ని చూడడం మర్చిపోకండి. అది రైట్ సైడ్లో ఉంది, ఇది నేను చూపించేది లెఫ్ట్ సైడ్ వ్యూ అనమాట. మంచి వ్యూ పాయింట్ అండ్ మంచి ఫోటోగ్రఫీ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. మేము వచ్చేసరికి నైట్ అయింది, సో ఐ కుడెంట్ క్లిక్ మచ్ పిక్చర్స్ ఆర్ వీడియోస్. బట్ డే టైంలో కొద్దిగా 5-6కి అలా వస్తే మాత్రం ఆసమ్ ఉంటుంది వ్యూ. ఇప్పుడు టైం ఆల్రెడీ 10:30 అవుతుంది అనమాట. బట్ వీ థరోలీ ఎంజాయ్డ్ అనమాట. థరోలీ ఎంజాయ్డ్. సో ఈ ప్లేస్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నందుకు కూడా నాకు చాలా హ్యాపీ ఉంది. బికాస్ చాలా
చాలామంది ఇంత దూరం రాలేరు. ఈ వ్లాగ్ ద్వారా వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్లేసెస్ని చూపించగలుగుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, బికాస్ ఇట్ ఈస్ అ ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ వ్లాగ్. సో విత్ లాట్ ఆఫ్ మెమరీస్ ఇంకా రూమ్కి వచ్చేసాము అండ్ బాగా ఆకలి అవుతుంది అనమాట. సో ఆమ్లెట్లా కనిపించే పిజ్జా, వేడి వేడి నూడిల్స్, అండ్ దెన్ మంచి ఫ్రైడ్ రైస్ అనమాట, అండ్ దెన్ వెజ్ మంచూరియా అనమాట. సో ఇవన్నీ లాగిచ్చేసి మంచిగా షాపింగ్ చేసాము. మిడ్ నైట్ షాపింగ్, ఆల్మోస్ట్ 1 అవుతుంది అనుకుంటా. క్లోజ్ అయ్యే షాప్ని మేము ఓపెన్ చేసి పెట్టి మరి షాప్ చేసాము. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద డే. సీ యూ టుమారో. మిడ్ నైట్ షాపింగ్. సో ఫైనలీ వీఆర్ డన్ విత్ ద ట్రిప్ అండ్ చెక్అవుట్ చేస్తున్నాము. ఇగో నిహిరా చీజ్. ఆర్ వి డన్ విత్ ద ట్రిప్? యా. దర్శనం మంచి జరిగింది అమ్మా. చెక్అవుట్ మేడం. సో ఫైనలీ వీఆర్ డన్ విత్ ద ట్రిప్ అండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. పిల్లలు కానీ మేము కానీ చూడండి ఎంత నాటీగా సన్ రూఫ్ ఓపెన్ చేయించుకొని మరీ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. నలుగురు సూపర్గా ఎంజాయ్ చేసాము. అండ్ దెన్ ఇంకా ఇంటికి వెళ్ళే ముందు ద లాస్ట్ థింగ్ ఏముందంటే మేము లంచ్ చేయడం ఉంది. అండ్ మీరు చేయాల్సింది ఏంటి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడైతే మేము హోటల్కి వచ్చేసామన్నమాట. ఇది మన ఎస్ఎస్ ఫ్యామిలీ ధాబా. సో ఇక్కడైతే మేము లంచ్ చేద్దామని హాల్ట్ అయ్యాము. సో లంచ్ చేసేసుకొని మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో సీ యూ సూన్ విత్ అనదర్ వ్లాగ్. Sound the alarm. I'm coming up. We'll have a ball. I'm sweet like a buttercup. You're Barbie doll. Show them all what I'm made of. Strut down the hall. Won't stop till I get enough. I wanna live right now. Baby, I'm as young as the night. I wanna dance right now. On the floor, I feel so alive. Don't stop, turn it up.